హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా? పొటాటో రోల్స్. అదేనండి, ఈవినింగ్ టైంలో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం మనం ఒక 2 పొటాటోస్ తీసుకున్నాము. అలాగే ఒక హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది. కొంచెం కొరియాండర్, కరివేపాకు, ఇవన్నీ ఫస్ట్ వాష్ చేసి పెట్టుకున్నాను నేనైతే. ఫస్ట్ ఆలు కట్ చేసుకోవాలి. అదేంటి పీల్ తీయట్లేదు అనుకుంటున్నారా? ఫస్ట్ మనం ఇది బాయిల్ చేసుకున్న తర్వాత పీల్ తీసేస్తే బాగా వస్తుంది. కుక్కర్లో బాయిల్ చేసుకుంటే తొందరగా అయిపోతుందండి. మనం నార్మల్గా అయితే ఇప్పుడు పొటాటోస్ అయితే బాయిల్ అవ్వట్లేదు కదా తొందరగా. సో నేనైతే కుక్కర్లోనే బాయిల్ చేస్తాను ఎప్పుడైనా. మీ దగ్గర ఉంటే కొంచెం కల్లుప్పు యాడ్ చేసి ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసి బాయిల్ చేయండి. నేనైతే కొంచెం కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. వేసుకొని ఆలు బాయిల్ అవడం కోసం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. కుక్కర్ పెట్టేసుకొని ఒక 2-3 విజిల్స్ వస్తే పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోతాయి. ఆశీర్వాద్ ఆటా తీసుకున్నానండి, గోధుమ పిండి. నేనైతే ఒక హాఫ్ కప్ తీసుకుంటున్నాను పిండి, ఎందుకంటే పొటాటోస్ 2 తీసుకున్నాం కదా మనం. కొద్దిగా పిండి అయితే సరిపోతుంది. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక 4-5 పొటాటోస్ తీసుకోండి. తీసుకొని ఎక్కువ పిండి యాడ్ చేసుకోండి, ఎక్కువ చేసుకోవచ్చు. దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను కొంచెం. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నార్మల్గా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని మనం చపాతీ పిండి లాగా కలిపేసి పెట్టుకోండి. ఈ పిండి ఒక హాఫ్ అన్ అవర్ మనం తడిపి పక్కన పెట్టుకుంటే ఇంకా బాగా వస్తుందండి ఈ రెసిపీ. కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకోండి. మళ్ళీ క్వాంటిటీ ఎక్కువైపోతే పల్సగా అయిపోతుంది పిండి. ఇలా కంప్లీట్గా బాయిల్ అయినాయో లేదో చెక్ చేసుకొని ఈ పీల్ తీసేయాలండి. పీల్ తీసుకున్న ఆలుని మనం మెత్తగా ఇట్లా స్మాష్ చేసుకోవాలండి. మొత్తం ఇట్లా స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కారం, ఒక 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి మీరైతే. నేను యూజ్ చేసే కారం చాలా ఘాటు ఉంటుంది కాబట్టి నేను కొంచెమే యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు అండ్ కొంచెం ధనియా పౌడర్. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా మొత్తం స్మాష్ చేసేయండి. కట్ చేసుకొని దాంట్లోనే యాడ్ చేసుకోండి. చిన్నగా కట్ చేసుకొని కరివేపాకు, కొత్తిమీర మనం ఇందాక మిక్స్ చేసుకున్న దానికి యాడ్ చేసేసుకోండి.
అండ్ కొంచెం లెమన్ యాడ్ చేయండి. మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి యాడ్ చేసేసుకోండి. మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయలేదండి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చిన్న ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి, సరిపోతుంది. ఇందాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, స్మాష్ చేసుకున్న ఆలుని దీంట్లో వేసుకొని ఒక 1-2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. దీన్ని జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మనం ఇందాక ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదండి పిండి, అది కొంచెం నానిన తర్వాత మన చపాతీ పిండి సైజులో ఇలా తీసుకోవాలి. మీరు ఆయిల్ అయినా సరే పిండి అయినా సరే ఏదైనా అప్లై చేసుకొని సేమ్ మన చపాతీ సైజులో రోల్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు దీనిపైన మొత్తం ఈక్వల్గా అప్లై చేసుకోండి. ఇప్పుడు కొన్ని వాటర్ తీసుకొని పిండితోని కార్నర్కి కొంచెం వాటర్ అప్లై చేస్తున్నాను. తర్వాత దీన్ని ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కార్నర్ నుండి దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకొని ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పొటాటో రోల్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చిన్నగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మళ్ళీ మాడిపోతాయి. ఇలా చిన్నగా పెట్టుకుంటే లోపల నుండి కుక్ అవుతాయి. అంతే అండి, పొటాటో రోల్స్ రెడీ. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడిగేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.